హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్ కాకినాడ. నేను మీ ఎంఎస్ ప్రసాద్. ఈరోజు కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. వీడియో ఏంటంటే మనం 2 BHK ఫ్లాట్లో కబోర్డ్స్ అయితే చేస్తాం. ఈ కబోర్డ్స్ మనం ఏ లామినేట్ వాడడం, ఏ ప్లైవుడ్ వాడడం, ఇది ఎలా చేస్తాం అన్నది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి మనం చాలా తక్కువ బడ్జెట్లో అయితే కబోర్డ్లు కంప్లీట్ చేస్తాం. ఇది ఎంత బడ్జెట్ అయింది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చివరిలో చెప్తాను. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేస్తున్న వర్క్లో కానీ మీరు చేసుకున్న వర్క్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీ ప్రతి కామెంట్కి ఆన్సర్ అయితే ఇస్తాను. అలాగే నా చేత వర్క్ చేయించాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మీ వర్క్లో డౌట్స్ అని ఉంటే నన్ను అడిగి తెలుసుకోవచ్చు. మరి వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. నాతో వచ్చాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫస్ట్ టీవీ యూనిట్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి టీవీ యూనిట్ అయితే చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఇది ఒకసారి హైట్ వచ్చేసి మనం 7 feet అయితే తీసుకున్నాం. ఫ్లోరింగ్ నుంచి మనకి టాప్కి 7 feet అయితే తీసుకున్నాం. అలాగే వెడల్పు వచ్చేసి మనం 8 feet అయితే తీసుకున్నాం. అలాగే మనకి ఈ బాక్స్ వచ్చేసి మనం ఫ్లోరింగ్ నుంచి 20 inches అయితే ఈ బాక్స్ అయితే పెట్టాం. డెప్త్ వచ్చేసి మనకి లోత్ అయితే మనం 14 inches అయితే పెట్టాం. ఇది లోతు 14, హైట్ 20. ఈ బాక్స్ అయితే మనం ఈ రకంగా ప్లాన్ చేస్తాం. ఇది వెడల్పు వచ్చేసి 8 feet అయితే వచ్చింది బాక్స్. పై యూనిట్ ఎంత వెడల్పు ఉందో కింద బాక్స్ కూడా సేమ్ వెడల్పు మనం చేసేస్తాం. ఇది మనకి కింద స్టోరేజ్ అయితే ఇచ్చాం. ఇది ఒకసారి మీరు చూడొచ్చు. ఇది కింద ఓపెన్ స్టోరేజ్, అలాగే బుక్స్ అని అలాంటి పేపర్స్ అని అలాంటివి పెట్టేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన సెటప్ బాక్స్ కానీ అలాగే వైఫై రూటర్స్ కానీ ఏమంటే ఈ మధ్యలో అయితే మనం పెట్టేసుకోవచ్చు. దీనికి మధ్యలో మనం గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చాం. గ్లాస్ డోర్స్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. మధ్యలో మీకు బద్ద లేకుండా మనం ఇలా ఓన్లీ ఫ్రేమ్ టైప్ అయితే గ్లాస్ అయితే చేస్తాం. ఇలా కింద ఇది కూడా చూడొచ్చు మీరు. ఈ చివరి కూడా మనం ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాం. ఈ పైకి వచ్చేసి మనం దీనికి ఇటు 16 అంగుళాలు, అలాగే అటు కూడా 16 అంగుళాలు మనం రాఫ్టర్స్ అయితే ఇచ్చాం. ఆ రాఫ్టర్స్ ఇవ్వడం వల్ల ఈ కబోర్డ్కి మరింత లుక్ అయితే వచ్చింది. అలాగే మనకి దీనికి 2 type లామినేట్ అయితే వాడడం. ఒకటి వచ్చి మనం టీవీ బోర్డు వచ్చి లైట్ కలర్ లామినేట్ అయితే వాడడం ప్లెయిన్. అలాగే దీనికి వచ్చేసి కొంచెం వైట్ కలర్లో తీసుకున్నాం. దీనికి ఇది కొంచెం స్టోన్ టైప్లో అయితే ఉంటుంది. ఈ లామినేట్ వచ్చేసి ఇది కొంచెం స్మూత్గా కూడా ఉంటుంది. ఈ రెండింటికి కూడా మనం మ్యాట్ అయితే తీసుకున్నాం, మ్యాట్ లామినేట్ అయితే తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మనం దీనికి ఇక్కడ చిన్న ఎడ్జ్ అయితే ఇచ్చాం. దీని మీద మనం ఫొటోస్ కానీ ఏమైనా పెట్టుకుంటారని చెప్పేసి, మనం బొమ్మలు కానీ పెట్టుకుంటారని చెప్పేసి మనం చిన్న ఎడ్జ్ అయితే ఇచ్చాం. మనం ఈ టీవీ యూనిట్కి 2 types లామినేట్ అయితే తీసుకున్నాం. ఒకటి వచ్చేసి మనం ప్లెయిన్ లామినేట్, అలాగే రెండోది వచ్చేసి స్టోన్ డిజైన్ ఉన్న లామినేట్ అయితే తీసుకున్నాం. ఈ రెండు కూడా మ్యాటే. మనం ప్లెయిన్ లామినేట్ వచ్చేసి మనం టీవీ బోర్డుకి అయితే వేసాం, అలాగే బాక్స్కి టాప్లో వేసాం. మనం స్టోన్ లామినేట్ వచ్చేసి మనకి ఫ్రంట్లోను, అలాగే టీవీ బ్యాక్గ్రౌండ్లోను మనం స్టోన్ లామినేట్ అయితే వేసాం. అలాగే ఇక్కడ టాయ్స్ అవి పెట్టుకోవడానికి, అలాగే ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టుకోవడానికి మనం 6 inches ఫ్లాంక్ అయితే కూడా వేసాం. ఇది మనం 1.5 thickness చేసాం. మీరు అది కూడా చూడొచ్చు. మెయిన్ ఏంటంటే ఈ టీవీ యూనిట్కి మీకు ఎక్కడ కూడా కేబుల్స్ అనేవి కనిపించవు. మొత్తం అన్నీ కూడా మీకు ఇంక్లూడింగ్ లోపలే ఉంటాయి. మన ఈ హోల్లో చూసుకుంటే మనకి కేబుల్స్ లోపల నుంచి వెళ్ళిపోతాయి. అలాగే లోపల నుంచి మీకు ఈ కిందకి అయితే వచ్చేస్తాయి. ఈ కింద కూడా మనకి బ్యాక్ సైడ్ గ్యాప్ అయితే ఉంటుంది. గ్యాప్ నుంచి కేబుల్స్ అన్ని వచ్చేస్తాయి. మీకు ఆల్రెడీ ఒక వైర్ చూపిస్తుంది కదా, ఇది అలా వచ్చినట్టు లోపల నుంచి వచ్చింది. అలాగే టీవీ కేబుల్స్ అన్ని కూడా మీకు లోపల నుంచే వచ్చేస్తాయి. మనం ఈ టీవీ బోర్డ్ సైజ్ వచ్చేసి మనం 36 inches అయితే పెట్టాం. హైట్ మనకి వెడల్పు అయితే మనం 6 feet అయితే పెట్టాం. ఎందుకంటే ఇది 55 inches 60 inches వరకు టీవీకి ఇది సరిగ్గా సరిపోతుంది. అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మనం అంతకన్నా పెద్ద టీవీ పెట్టరు కాబట్టి మనకి ఈ యూనిట్కి ఈ సైజ్ సరిగ్గా సరిపోద్ది అనేసి మనం ఈ రకంగా అయితే దీన్ని ప్లాన్ చేసాం. అలాగే మనం బెడ్రూమ్స్ కూడా చేసాం, 2 bedrooms. ఆ బెడ్రూమ్స్ కూడా ఏం లామినేట్ అన్నది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి నాతో వచ్చింది ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్ సైజ్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 7 feet అయితే వచ్చింది. హైట్ వచ్చేసి మనకి 8.5 అయితే వచ్చింది. అంటే 8.5 అడుగులు అయితే వచ్చింది. దీనికి మనం ఓన్లీ డోర్సే పెట్టాం. మనం స్లైడింగ్ అది వద్దన్నారు కస్టమర్, అందుకని మనం దీనికి డోర్సే పెట్టాం. ఈ డోర్స్ కూడా ఓపెనబుల్ డోర్స్ పెట్టాం, సాఫ్ట్ క్లోజర్స్. అది కూడా చూడొచ్చు. సాఫ్ట్ క్లోజర్ పెట్టాం. సాఫ్ట్ క్లోజర్ అంటే మీకు డోర్స్ కొంచెం వేయగానే ఆటోమేటిక్గా స్లోగా వెళ్ళిపోతుంది డోర్. అలాగే మధ్యలో ఒక డోర్ అయితే మధ్యలో ఒక డోర్, అలాగే చివర మనం ఒక డబల్ డోర్ అయితే ఇచ్చాం. దీనికి హ్యాండిల్స్ వచ్చేసి మనం 8 inches హ్యాండిల్స్ అయితే చేస్తాం. 8 inches హ్యాండిల్స్ అంటే మనకు డోర్ 6 feet దాటిందంటే మనం 8 వేసుకోవచ్చు, 10 వేసుకోవచ్చు, 12 వేసుకోవచ్చు. అది మన ఇష్టం. మనం అయితే 8 inches హ్యాండిల్ అయితే వేస్తాం. పై డోర్ వచ్చేసి మనం 18 అంగుళాల హైట్ అయితే వచ్చింది. దానికి మనం 4 inch హ్యాండిల్ అయితే వేసాం. అలాగే మనం టాప్లో కూడా 2 inch బోర్డర్ అయితే ఇచ్చాం.
ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనం సింగిల్ కలర్ లామినేట్కి వెళ్ళినప్పుడు వర్క్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే డబుల్ కలర్ మిక్సింగ్ ఉన్న లామినేట్లు వేసినప్పుడు ఈ గ్రూవ్స్ కొంచెం అటైనా ఇటైనా కొంచెం అడ్జస్ట్మెంట్ గ్యాప్ తేడా ఉన్నా పెద్ద కనిపించవు. కానీ సింగిల్ కలర్ లామినేట్ వేసినప్పుడు గ్రూవ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. అలాంటప్పుడు మనం వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేయాలి. మనం సింగిల్ కలర్ లామినేట్ అయినా డబుల్ కలర్ లామినేట్ అయినా ఏదైనా సరే మన వర్క్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది. అందుకని మనకి క్యాబినెట్లో మంచి గుడ్ విల్ అయితే ఉంది. ఒకసారి ఈ గ్రూప్స్ చూడొచ్చు, క్లియర్గా మీకు చూపిస్తున్నాను. గ్రూప్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ప్రతి గ్రూప్ కూడా ఇవి కూడా చూడొచ్చు. గ్రూప్స్ అన్ని కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మన ఇది చిన్న ఫ్లాట్, చిన్న బెడ్రూమ్ కాబట్టి, చిన్న రూమ్స్ కాబట్టి మనం సింగిల్ కలర్ లామినేట్కి అయితే వెళ్ళాం. కస్టమర్ కూడా మన సింగిల్ కలర్ లామినేట్ సరిపోతుంది అని చెప్తే మనం సింగిల్ కలర్ లామినేట్కి వెళ్ళాం. అలాగే మీకు ఇదే రూమ్ లో మీకు డ్రెస్సింగ్ యూనిట్ కూడా చూపిస్తాను. ఈ డ్రెస్సింగ్ యూనిట్ కూడా చాలా బాగా వచ్చింది. ఆర్చ్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఇది చాలా సింపుల్ గా నీట్ గా అయితే మనం ఈ ఆర్చ్ అయితే డిజైన్ చేస్తాం. అలాగే ఈ ఆర్చ్ కి పక్కనే దీనికి మనకి డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్లాన్ చేస్తాం. ఒకసారి ఇది కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. ఈ డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి మనం డీప్ అయితే 6 inches అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్లేస్ లేదు, బాత్రూమ్కి వెళ్ళి వే కూడా ఇదే కాబట్టి ఈ యూనిట్ ని కొంచెం ముందుకు తీసుకురావడానికి అవ్వదు. ముందు వస్తుందంటే మనకి కొంచెం కంజెస్టెడ్ గా అనిపిస్తుంది. అందుకని ఏంటంటే మనం దీన్ని తక్కువ డీప్ లోనే ఈ ఆర్చ్ ఎంత అయితే ఉందో దాని లెవెల్కే దీన్ని మనం తయారు చేస్తాం. అలాగే పైన వచ్చేసి మనం కూడా ప్లైవుడ్ వేసి దీనికి మిర్రర్ అయితే వేస్తాం. ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ పౌడర్స్ అవి పెట్టుకోవడానికి లేకపోతే ఇంకేమైనా పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మన చిన్న ప్లాంట్స్ అయితే ఇచ్చాం. ఈ బెడ్రూమ్ కి దీనికి చాలా నీట్ గా అయితే ఈ డ్రెస్సింగ్ యూనిట్ అయితే వచ్చింది. అలాగే మీకు బెడ్రూమ్ 2 కూడా చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నాతో వచ్చింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అయితే ఉన్నాం. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కబోర్డ్ వచ్చేసి ఫుల్ గా వచ్చింది. ఇది ఫుల్ గా ఎందుకు వచ్చిందంటే ఇందులో వచ్చే మనకి బాత్రూమ్ కూడా వే అయితే ఉంది. ఈ బాత్రూమ్ కూడా మనకు కనిపించకుండా ఉండాలని చెప్పేసి మనం కబోర్డ్ లోనే మొత్తం దీన్ని కవర్ అయితే చేసేసాం. ఇది వచ్చేసి హైట్ కూడా సేమే, వెడల్పు వచ్చేసి మనకి 10 feet అయితే వచ్చింది. ఇది ఫస్ట్ ఇది కూడా మనం ఫుల్ గా మనం ఓపెన్ డోర్స్ పెట్టేస్తాం. ఎక్కడ స్లైడింగ్ అయితే పెట్టలేదు. ఈ కస్టమర్ కి మనకి స్లైడింగ్ అయితే వద్దన్నారు, అందుకని మనం అన్ని కూడా డోర్స్ పెట్టాం. ఇది కూడా డోర్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ మధ్యలో ఒక డోర్ అయితే వచ్చింది. ఇది కూడా మీకు చూపిస్తున్నాను. ఎంత స్టోరేజ్ ఇది మన బాత్రూమ్కి వెళ్ళే వే అయితే ఇది కూడా మీరు చూడొచ్చు. మెయిన్ ఏంటంటే మనం బాత్రూమ్స్ చేసేటప్పుడు కొంతమంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ గట్టు అది కట్టిస్తూ ఉంటారు. చాలా వరకు గట్స్ కట్టించడం మానేయండి. ఎందుకంటే ఆ గట్స్ వల్ల మన పైకి ఎక్కడం దిగడం అనేది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అందుకని ఏంటంటే మీరు ఫ్లోరింగ్ నుంచి సమానంగా బాత్రూంలోకి అయితే వెళ్ళిపోవాలి. అందుకని మన ఫ్లోరింగ్ లెవెల్ గానే ఉంటుంది, స్టెప్స్ అవి పెట్టకండి. అలాగే ఇక్కడ బద్దలు అవి కూడా రాకుండా, కబోర్డ్ ఫ్రేమింగ్ పద్ధతి కూడా రాకుండా చూసుకోండి. నేనైతే ఫ్రేమింగ్ పద్ధతి ఏం వేయలేదు, ఒకసారి అది కూడా మీరు చూడొచ్చు. వేయలేదు. మీకు బాత్రూమ్కి ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. బాత్రూమ్కి ఇందులో కూడా మనం చిన్న డ్రెస్సింగ్ యూనిట్ కూడా చేసాం. ఇది చిన్నది, అంత పెద్దది అయితే చేయలేదు. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి అంత పెద్దది అయితే చేయలేదు, ఇక్కడ చిన్నది చేసాం. మీరు అది కూడా ఒకసారి చూడొచ్చు. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి టోటల్ గా 6 feet అయితే వస్తుంది. వెడల్పు అయితే 2 feet అయితే వస్తుంది. దీనికైతే మనం డ్రా ఇచ్చాం. అలాగే మనం డైనింగ్ దగ్గర చిన్న ఆర్చ్ అయితే చేస్తాం. అలాగే చిన్న కబోర్డ్ కూడా ఉంది, గ్లాస్ కబోర్డ్, అది కూడా మీకు చూపిస్తాను. మన డైనింగ్ అయిన వెంటనే మన కిచెన్ అయితే ఉంటుంది. కిచెన్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫుల్ గా ఓపెన్ గా అయితే చేస్తాం. దీన్ని కస్టమర్ మనకి ఓపెన్ గానే కావాలి, క్లోజ్ ఏం వద్దని చెప్పారు. అందుకని ఏంటంటే మనం దీన్ని ఓపెన్ గానే చేస్తాం. ఇది టోటల్ గా 12 mm ప్లైవుడ్ అయితే మనం చేస్తాం దీన్ని. ఇది కూడా మీరు చూడొచ్చు. ఇది కూడా హైట్ వచ్చేసి సీలింగ్ టచ్ చేస్తాం. అలాగే మధ్యలో అయితే మనం ఒక ఫ్లాంక్ అయితే ఇచ్చాం. ఇక్కడ నుంచి కిచెన్ కూడా ఇదే, డైనింగ్ ప్లేస్ కూడా ఇదే. ఇక్కడ గ్లాస్ కబోర్డ్ అయితే ఇచ్చాం. గ్లాస్ కబోర్డ్ కూడా మీరు చూడొచ్చు. ఇది కూడా మంచి నీట్ గా సింపుల్ గా వచ్చింది ఇది. అలాగే మీకు కిచెన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కిచెన్ కి వచ్చేసి మనం పింక్ కలర్ అలాగే లైట్ ఆఫ్ వైట్ అయితే తీసుకున్నాం. దీనికి కొంచెం పింక్ ఎక్కువగానే వేసాం దీనికి, ఎందుకంటే వాళ్ళు పింక్ ఎక్కువ కావాలన్నారు, వైట్ ఎక్కువ వద్దన్నారు. కిచెన్ లో వైట్ ఎక్కువ అయితే కొంచెం మనకు అవి కనిపిస్తుంది, మంచి పింకే కావాలన్నారు. అందుకు మనం పింక్ ఎక్కువ అయితే వేసాం. పైన అయితే మనం టాప్ లో వైట్ ఇచ్చాం. ఆ వైట్ కూడా మనకి పౌల్ టాప్ లోనే ఇచ్చాం. తర్వాత వచ్చేసి ఇవి మధ్యలో అయితే మనకి గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చాం. ఇవి కూడా మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చాం. పైన ఏమో అది మొత్తం పైన స్టోరేజ్ అది. ఇక్కడేమో మనకి ఇక్కడ చిన్న కబోర్డ్ అయితే వచ్చింది. దీనికి గ్యాస్ పంప్ అయితే వేసి ఇది ఓపెన్ డోర్స్ అయితే మళ్ళీ కొంచెం ఫేస్ కి అడ్డు వస్తుందని చెప్పేసి మనం ఈ డోర్ ని పైకి అయితే ఇచ్చేసాం. అలాగే కింద వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మీరు చూడొచ్చు. ప్లాట్ఫామ్ ఇది షింక్ ఏరియా అయితే, షింక్ కింద ఇది కిచెన్ కొంచెం చిన్నది. అందుకని ఏంటంటే బాస్కెట్స్ కూడా మనం 3 వేసాం. 1 2 3. ఇది వచ్చేసి మనం 4 inch కట్లర్ అయితే వేసాం. అలాగే 6 inch ప్లైన్ వేసాం. అలాగే 8 inches తాళి అయితే వేసాం.
ఇది మొత్తం 3 బాస్కెట్స్ అయితే వేసాం. ఇటు పక్కేమో సిలిండర్కి స్టోరేజ్ అయితే ఇక్కడ ఇచ్చాం. మనం ఈ సైడ్ చూసుకుంటే రైస్ బాక్స్ పెట్టుకోవడానికి ఈ ప్లేస్ అయితే ఇచ్చాం. రైస్ బాక్స్కి మినిమం మీకు 20 ఇంచెస్ అయితే వెడల్పు అయితే ఉండాలి ప్లేస్. అది రైస్ బాక్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక 20 ఇంచెస్ అయితే పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఈ పక్కన డబల్ డోర్ ఇచ్చాం. ఇది కూడా మామూలు స్టోరేజ్ గానే ఉపయోగించుకోవచ్చు. మనం టోటల్గా కబోర్డ్స్ అయితే ఇలా కంప్లీట్ చేస్తాం. ఈ ఫ్లాట్ మనం కంప్లీట్ చేయడానికి 2.5 lakhs అయితే మనం ఛార్జ్ చేస్తాం. ఇది మొత్తం కూడా మనకి ప్లైవుడ్ తర్వాత లామినేట్ అయితే తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ ప్లైవుడ్ వచ్చేసి మనకి 20 years వారంటీ అయితే ప్లైవుడ్ సర్టిఫికేట్ ఇస్తాం. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ లామినేట్ అయితే కలర్ లామినేట్ మీ చాయిస్. అలాగే మనం 1 mm లామినేట్ అయితే తీసుకుంటాం. బ్యాక్ సైడ్ వచ్చేసి ఆఫ్ వైట్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అది మీ ఇష్టం, మనం ఏమన్నా వేయచ్చు బ్యాక్ సైడ్. ఇది తక్కువ బడ్జెట్ లో చాలా మంచిగా ఈ ఫ్లాట్ అయితే మనం రెడీ చేస్తాం. కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఫ్లాట్ ఎంత అందంగా వస్తుంది అనుకోలేదు. చాలా బాగా చేసి పెట్టారు. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి వేరే వర్క్ కూడా ఒకటి రిఫర్ చేశారు దీని ద్వారా. అలాగే నా చేత ఏమైనా వర్క్ చేయించాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మరి ఇక్కడితో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.